అండి అందరికీ నమస్కారం। ఈ రోజు ఈ వీడియోలో మనం మంత్రాలయం టెంపుల్ గురించి అయితే తెలుసుకుందామండి। ఇక్కడికి ఎలా చేరుకోవాలి, అలాగే ఇక్కడ వసతి సౌకర్యాలు, భోజన సౌకర్యాలు, ఆలయ చరిత్ర గురించి కూడా ఈ రోజు ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము। ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియోని షేర్ చేయండి। ఛానల్ ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి। ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళబోదాం। మంత్రాలయం అనేది పరమ పవిత్రమైనటువంటి దేవాలయాలలో ఒకటి। ఇక్కడ శ్రీ రాఘవేంద్ర స్వామి వారు జీవ సమాధి అయ్యారు। లోపల ఉన్నటువంటి గర్భగుడిని బృందావనం అని పిలుస్తారు। ఈ బృందావనంలోనే మనకు రాఘవేంద్ర స్వామి వారి జీవ సమాధి ఉంటుంది। శ్రీ మహావిష్ణువుకి పరమ భక్తుడైన భక్త ప్రహ్లాదుడే తరువాతి జన్మలో శ్రీ రాఘవేంద్ర స్వామిగా జన్మించారని ఇక్కడ భక్తుల విశ్వాసం। రాఘవేంద్ర స్వామి వారు ఈ మంత్రాలయంలోనే 700 సంవత్సరాలు ఇక్కడే ఈ క్షేత్రంలోనే కొలువై ఉంటానని భక్తులతో చెప్పారంట। అందుకే ఇక్కడ రాఘవేంద్ర స్వామి ఇప్పటికీ ఇక్కడే కొలువై ఉన్నారని ఇక్కడికి వచ్చే భక్తుల విశ్వాసం। ఇక్కడ ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని నిర్మించడానికి ముందుగా మంత్రాలయ గ్రామ దేవత అయిన మాంచాలమ్మ తల్లి దగ్గర స్థలాన్ని రాఘవేంద్ర స్వామి వారు తీసుకున్నారట। అందుకనే ఈ క్షేత్రంలో మనం అడుగుపెట్టిన వెంటనే ముందుగా రాఘవేంద్ర స్వామి వారిని కాకుండా ఈ మాంచాలమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాత మాత్రమే శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకుంటే మనకి పూర్తి ఫలితం అయితే ఉంటుందండి। మనం శ్రీశైల క్షేత్రానికి వెళ్ళినప్పుడు ముందుగా సాక్షి గణపతిని ఏ విధంగా అయితే దర్శించుకుంటామో అదే విధంగా మనము ఈ మాంచాలమ్మ తల్లిని దర్శించుకోవాలన్నమాట। మనకి ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, తరువాత సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అయితే మనకి టెంపుల్ టైమింగ్స్ ఉంటాయండి। మనం ముందుగా ఆలయం బయట నిలబడినప్పుడు మన కుడివైపుగా మాంచాలమ్మ అమ్మవారైతే ఉంటారండి। ఇక్కడ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి। అక్కడ రైట్ సైడ్ లో మనకు కనిపిస్తున్నారు కదా, బయట అమ్మవారి ఫోటో అయితే విగ్రహం అండి। అక్కడ ఈ అమ్మవారిని మనం దర్శించుకున్న తర్వాత మాత్రమే లోపల మనం దర్శనానికి వెళ్ళాలన్నమాట। అలాగే ఇక్కడ దొరికే ప్రసాదం వచ్చేసి దీన్ని పరిమళ ప్రసాదం అని పిలుస్తారండి। ఇది ఒక్కొక్క ప్యాకెట్ మనకి 30 రూపాయలు తీసుకుంటారు। ఒక్కొక్క ప్యాకెట్లో మనకి 4 బర్ఫీలు అయితే ఇక్కడ ఇస్తారండి। ఈ ప్రసాదం కూడా నిజంగా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట। ఇక మంత్రాలయంలో మనం వసతి విషయానికి వస్తే దేవస్థానం రూములు మనకి చాలానే అందుబాటులో ఉంటాయండి। ఈ దేవస్థానం రూముల కోసం మనం సిఆర్ఓ ఆఫీస్ అని ఉంటుంది। అక్కడ మనం ఎవరైనా సరే సెక్యూరిటీ వాళ్ళని కానీ లేదు అంటే ఆటో వాళ్ళని కానీ అడిగామనుకోండి సిఆర్ఓ ఆఫీస్ ఎక్కడ అని చెప్పి అక్కడికి వెళ్తే మన ఆధార్ కార్డ్ అన్నీ తీసుకొని మనకి రూమ్ అయితే అలాట్ చేస్తారు। సింగిల్ పర్సన్స్కి అయితే దేవస్థానం రూమ్స్ ఇవ్వరండి। ఒక్కొక్క రూమ్ కాస్ట్ నాన్ ఏసీ రూమ్స్ వచ్చేసి 400 రూపీస్ అయితే తీసుకుంటున్నారు। అలాగే ఏసీ రూమ్స్ అయితే 1000 రూపీస్ పైననే ఛార్జ్ చేస్తారండి। మనకు ఇక్కడ నాన్ ఏసీలోనే 500 రూమ్స్ కూడా ఉన్నాయి। ముందు రూమ్ కాస్ట్లు అనేవి చాలా తక్కువగా 100 రూపీస్ అలానే ఉన్నాయండి। కాకపోతే ఈ మధ్య ప్రతి రూమ్ని అంతా కూడా కొత్తగా రెనోవేట్ చేశారనమాట। అందుకనేసి రూమ్ కాస్ట్ పర్ డేకి 400 అలా తీసుకుంటున్నారు। ఇంకా మరీ కొత్త బిల్డింగ్నే కన్స్ట్రక్ట్ చేసి ఉంటారు కదా, అలాంటి బిల్డింగ్లో మనకి రూమ్ కనుక అలాట్ చేస్తే ఆ రూమ్ కాస్ట్ మనకి 500 రూపీస్ అయితే ఉంటుందండి। ఒక రూమ్లో 4 నుంచి 6 మంది దాకా మనం అడ్జస్ట్ అవ్వచ్చు। రూమ్స్ చాలా బాగా నీట్గా ఉంటాయండి। ఈ మనం మంత్రాలయాన్ని దర్శించినప్పుడు మనకి ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది అంటే
ఒక మినీ షిరిడి లాగా ఉంటుంది. చాలా బాగుంటుందండి ఆ వైబ్ అయితే. లైఫ్లో ఒక్కసారైనా సరే మీరు మంత్రాలయానికి వెళ్ళండి. ఎవరైనా సరే అక్కడ స్టే చేయకుండా అదే రోజే మీరు దర్శించుకొని రావాలి అనుకుంటే మనం ఫ్రెష్ అవ్వడం కోసం ఇక్కడే తుంగభద్ర నది ప్రవహిస్తూ ఉంటుందండి. మీరు అక్కడైనా వెళ్ళి స్నానాలు ఆచరించవచ్చు. లేదు అంటే మనకు బయట లాడ్జెస్లో ఫ్రెష్ అవ్వడానికి పర్ పర్సన్కి 200 అలా ఛార్జ్ చేస్తారండి, 150 అలాగా. ఇప్పుడు మీరు చూస్తున్నది లోపల గర్భాలయం అన్నమాట. గర్భాలయంలో మనకి ఫోన్స్ అనేది అలౌ ఉండదండి. ఇక్కడ ఆలయం సరౌండింగ్స్లో అంతా కూడా మనం షూట్ చేసుకోవచ్చు లేదా ఫొటోస్ అలా తీసుకోవచ్చు. ఇక్కడ మనకి లోపల గర్భాలయంలోనే టెంపుల్ వాళ్ళవి కొన్ని షాప్స్ అయితే ఉంటాయి. అక్కడ పూజకు సంబంధించిన వస్తువులైతే చాలా అమ్ముతూ ఉంటారు. బుక్స్ కానీ లేదంటే దేవుడి ఫొటోస్ కానీ అలా. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఈ ఊరేగింపు ప్రతిరోజు కూడా మనకి రాత్రి 7 గంటలకి జరుగుతుందన్నమాట. చాలా బాగుంటుందండి. చాలా అంటే మనకి అశ్వవాహనం అలాగే గజవాహనం అలా ఉంటాయి కదా, వాటి మీద అయితే ఊరేగింపు చేస్తారనమాట. ఇలా గర్భాలయం చుట్టూగా తిరుగుతారండి. ఇక్కడ మనము ఈ రథంతో పాటు మనం కూడా ప్రదక్షిణలు అయితే చేస్తూ ఉండవచ్చు. మనకు దర్శనానికి ఒక 1 అవర్ అయితే సరిపోతుందండి. ఇంకా ఎప్పుడైనా గురువారం రోజు అలాగా కొంచెం రష్ ఎక్కువగా ఉన్నారనుకోండి, ఇంకొక 1 అవర్ అలా ఎక్స్ట్రా పడుతుందండి. ఇక మంత్రాలయంలో గుర్తుంచుకోవాల్సిన ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడ జెంట్స్ని షర్ట్తో అలౌ చేయరండి. మనం దర్శనానికి వెళ్ళినప్పుడు షర్ట్ అనేది రిమూవ్ చేసుకొని మన చేతిలో పట్టుకొని దర్శనం పూర్తయిపోయిన తర్వాత మాత్రం మనం వేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్గా అలా షర్ట్తో వెళ్తే అలౌ చేయరు. మనకు అక్కడ సెక్యూరిటీ వాళ్ళైతే ఉంటారండి, ఆ విషయాన్ని అయితే చెప్తారు. అలాగే ఇప్పుడు మనం మంత్రాలయంలో భోజనం విషయానికి వస్తే దర్శనం అంతా పూర్తయిపోయిన తర్వాత మనము 11 గంటలండి, ఉదయం 11 గంటలకి ప్రారంభం అవుతుంది. 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు దేవస్థానం వాళ్ళే మనకి ఉచిత భోజనాన్ని అందిస్తారనమాట. మనం అక్కడ ఎవరినైనా సరే భోజనశాలకి ఎలా వెళ్ళాలి అని అడిగితే చెప్తారు. ఇవి కాకుండా మనకి బయట హోటల్స్ కూడా ఉంటాయండి. హోటల్లో కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మనకి దేవస్థానం వాళ్ళే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారనమాట. అలాగే మధ్యాహ్నం 3 వరకు మాత్రమే చేస్తారండి. దాని తర్వాత మళ్ళీ రాత్రి మనకు 6:30 గంటల నుండి 9 గంటల వరకు మళ్ళీ ఏదైనా సరే టిఫిన్ ఐటమ్ అండి, పులిహోర కానీ బిస్మిల్లాబాద్ కానీ అలాంటివి వీళ్ళు మనకి ఇక్కడ ఉచితంగానే అందిస్తారు. ఉదయం మాత్రం ఎలాంటి అల్పాహారాన్ని దేవస్థానం వాళ్ళు అందించరండి. ఇక రూమ్స్ విషయానికి వస్తే మనం వేరే సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది కదండి, అక్కడ అమౌంట్ అనేది పే చేసేసి వస్తే మనకి బిల్డింగ్స్ అనేవి అలాట్ చేస్తారు. పలానా బిల్డింగ్ అనేసి మనకు అక్కడ వాళ్ళు చెప్తారనమాట. అక్కడికి వచ్చి అక్కడ ఇలా ఒక రిసెప్షన్ ఉంటారండి, వాళ్ళని మనం కలిస్తే మన రిసిప్ట్ చూపిస్తే వాళ్ళు ఆ బుక్లో మన నేము అంత డీటెయిల్స్ ఎంటర్ చేసేసుకొని మనకి రూమ్ అనేది హ్యాండ్ ఓవర్ చేస్తారండి. ఇక్కడ ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్లో మాకు రూమ్ అయితే వచ్చిందండి. ఇక్కడ వచ్చేసి 500 రూపీస్ అనమాట నాన్ ఏసీ రూము. అదే కొంచెం ఓల్డ్ బిల్డింగ్ ఉంటుంది కదండి, అవి కూడా బాగున్నాయండి, రెనోవేట్ చేశారు. వాటిలో అయితే 400 రూపీస్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే 500 రూపీస్ అండి పర్ డేకి. చాలా బాగుందండి రూమ్ అయితే, చాలా స్పేషియస్గా ఉంది, చాలా నీట్గా హైజీన్గా మెయింటైన్ చేశారు. ఇక చూసారు కదండి, ఇలా మనకి ఒక సింగిల్ కాట్ ఒకవైపు, డబుల్ కాట్ ఒకవైపు అంతా కూడా చాలా చాలా నీట్గా చాలా బాగుందండి. అసలు బయట మనము ఇదే రూము ఒక 1000 రూపీస్ పెట్టినా కూడా రాదనమాట. బయట రూమ్స్ అనేవి కాస్ట్ ఎక్కువగా ఉంటాయండి. మీరు ఒక 1 అవర్ అలా వెయిట్ చేసైనా సరే ఇక్కడ దేవస్థానం రూమ్స్ తీసుకోవడానికే ట్రై చేయండి. ఇప్పుడైతే మనము మంత్రాలయ దర్శనం పూర్తయిన తర్వాత ఇంకా మంత్రాలయం చుట్టుపక్కల సందర్శించవలసినటువంటి కొన్ని ఆలయాలు ఉన్నాయండి. అవి పంచముఖి అని పిలుస్తారు. ఇప్పుడు ప్రజెంట్ మనకి ఒక పర్సన్కి 200 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారండి ఆటోలో. అవన్నీ కూడా ప్లేసెస్ అన్నీ మనకి చూపించేసి మళ్ళీ తిరిగి మంత్రాలయంలో డ్రాప్ చేయడానికి ఒక్కొక్కరికి 200 రూపాయలు అయితే తీసుకుంటారనమాట. ఇందులో మనకి
ఆంజనేయ స్వామి వారి దేవాలయము, అలాగే మనకి రాఘవేంద్ర స్వామి వారు నివసించినటువంటి ఇల్లు, ఆయన ధ్యానం చేసినటువంటి ప్లేసెస్ ఇవన్నీ కూడా చూపిస్తారండి. ఇక్కడ బిచ్చలి, ఇక్కడ రాఘవేంద్ర స్వామి వారు ప్రియ శిష్యులు అప్పనాచార్యుల వారు ఉంటారండి ఈ బిచ్చలి అనే ప్రదేశంలో. ఇక్కడ రాఘవేంద్ర స్వామి వారు జీవ సమాధి అయ్యే రోజు ఒక చిన్న సంఘటన జరిగిందండి. అదేంటి అంటే అప్పనాచార్యుల వారు రాఘవేంద్ర స్వామి వారి ప్రియ శిష్యులు అన్నమాట. ఆయన జీవ సమాధి అయ్యే రోజు ఇక్కడ ఉన్నటువంటి తుంగభద్ర నది విపరీతమైన వేగంతో ప్రవహిస్తూ ఉందండి. ఆయన మంత్రాలయానికి వెళ్ళడానికి అసలు వీలు కూడా కుదరనంత వేగంగా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది తుంగభద్ర నది. అప్పుడు అప్పనాచార్యుల వారు శ్రీ రాఘవేంద్ర స్వామి వారి స్తోత్రాలను పఠించడం జరుగుతుంది. ఉన్నపలంగా ఆ తుంగభద్రా నది ప్రవాహం అనేది తగ్గిపోతుందండి. ఆయన రాఘవేంద్ర స్వామి వారిని తలుచుకోగానే ఆయన నడవడానికి వీలుగా ఆ నది అంటే ప్రవాహం అనేది ఆగిపోయి ఆయన నడవడానికి వీలుగా నీళ్ళు అనేది తగ్గిపోతాయంట. అప్పుడు ఆయన ఆ నదిని దాటుకొని మంత్రాలయానికి చేరుకుంటారంట అండి. కాబట్టి ఈ ప్లేసెస్ కూడా మీరు తప్పకుండా చూడడానికి ట్రై చేయండి. ఇక మంత్రాలయానికి ఎలా చేరుకోవాలి అంటే, మంత్రాలయానికి దగ్గరలో ఉన్నటువంటి జిల్లా ఏది అంటే కర్నూలు అండి. కర్నూలు ఇక్కడికి 100 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. కర్నూలు నుంచి మనకు చాలా బస్సెస్ ఉంటాయండి. అలాగే కర్నూలు నుంచి అనే కాదు, చాలా చోట్ల నుంచి కూడా మంత్రాలయానికి మనకి డైరెక్ట్గా బస్సు సదుపాయాలు ఉంటాయి. లేదు అంటే కనుక మనము ఎమ్మిగనూరు అని ఉంటుందండి, అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి అయినా మనం మంత్రాలయానికి చేరుకోవచ్చు. ఎమ్మిగనూరు అనేది చాలా దగ్గరండి మనకి మంత్రాలయానికి. కేవలం ఒక 20 నుంచి 25 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. లేదు అంటే మనకి మంత్రాలయంకి డైరెక్ట్గా ట్రైన్ ఉంటుందండి. మనం చాలా ట్రైన్సే ఇక్కడికి వెళ్తాయి అన్నమాట. మనం అక్కడ మంత్రాలయం రైల్వే స్టేషన్లో దిగి అక్కడ నుంచి మనం టెంపుల్కి చేరుకోవచ్చు. మంత్రాలయం రైల్వే స్టేషన్ నుండి టెంపుల్ మనకి 15 కిలోమీటర్లు ఉంటుందండి. ఇక్కడికి వెళ్ళడానికి మనకి చాలా క్యాబ్స్ ఉంటాయి, అలాగే ఆటోలు, ట్యాక్సీలు ఇలా చాలా ఉంటాయండి. మనం షేర్ ఆటోలో వెళ్తే కనుక పర్ పర్సన్కి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారండి. ఇక ఇప్పుడు మనం మంత్రాలయంలో ఒక ఫ్యామిలీ ఒక రోజు ఉండడానికి మనకి రూమ్ కాస్ట్ వచ్చేసి 400 కానీ లేదు అంటే 500 రూపీస్ కానీ ఉంటుందండి. ఆఫ్టర్నూన్ భోజనం అలాగే నైట్ డిన్నర్ మనకి దేవస్థానం వాళ్ళే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒకటి మనం బయట తినాల్సి ఉంటుందండి. ఈ విధంగా చూసుకుంటే ఒక ఫ్యామిలీ మంత్రాలయంలో ఒక్కరోజు ఉండడానికి 1000 రూపాయలు కూడా ఖర్చు అవ్వదండి. కాబట్టి ఎవరైనా సరే వెళ్ళాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ప్లాన్ చేసుకోండి. తప్పకుండా జీవితంలో ఒక్కసారైనా వెళ్ళడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు.